అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లిక్కర్ దెబ్బ. ఇదేంటి మీ అందరూ అనుకోవచ్చు. వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ లిక్కర్ స్టోర్ చేసుకున్నారు కదా. గత కొన్ని నెలలుగా వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అనుకూలమైన అధికారులు పవర్లో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డిపోల నుంచి నేరుగా మద్యం తెచ్చుకొని ఎక్కడికక్కడ స్టోర్ చేసుకున్నారు కదా. మరి లిక్కర్ దెబ్బ ఏంటి? వారే లిక్కర్ విషయంలో వాళ్ళదే ముందు చేయి పై చేయి కదా అని మీరు అనుకోవచ్చు. కరెక్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ముందుంది. సో ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు, సిద్ధం సభలు 4 ప్లస్ మేమంతా సిద్ధం సభలు 12. ఈ మొత్తం ఈ 16 సభల్లో కూడా 20 లక్షల సీసాలు పంచిపెట్టారంట. 20 లక్షల మద్యం సీసాలు, మద్యం బాటిళ్ళు పంచారంట ప్రజలకి, మద్యం తాగే వాళ్ళకి. సిద్ధం అండ్ మేమంతా సిద్ధం సభల్లో ఇవి కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా పంపించారంట, సరఫరా చేశారంట. ఇది ఈనాడు పత్రికలో ఈరోజు రాసిన అంశాలు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా మద్యం డిపోలు ఉంటాయి కదా. మద్యం డిపోలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో కూడా ఉంటాయి, స్టోరేజ్ పాయింట్స్. ఆ స్టోరేజ్ పాయింట్స్ నుంచే మద్యం షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ షాపుల్లోకి వస్తాయి. ఆ షాపుల్లోవి అమ్ముతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనుక్కోవాలంటే షాప్స్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. షాప్స్లో కొనుక్కోవాలంటే మనిషికి 3 కంటే ఎక్కువ ఎవరు కదా. షాప్లో కొనుక్కోవాలంటే మనిషికి 3 కంటే ఎక్కువ ఎవరు. కానీ ఒక క్యాండిడేట్కి రోజుకి కనీసం 500 మద్యం బాటిళ్ళు కావాలి. ఒక క్యాండిడేట్కి రోజుకి కనీసం 500 కావాలి. ఎందుకంటే రోజంతా తిరిగిన తర్వాత సాయంత్రం ఆ వెనక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ వెనక తిరిగే వాళ్ళకి 500 మంది కామన్గా ఉంటారు. ఆ 500 మందికి ఖచ్చితంగా లిక్కర్ ఇవ్వాలి. సో 500 మంది ఒకేసారి షాప్కి వెళ్తే ఇవ్వకపోవచ్చు, అందరూ కూడా షాపులకు వెళ్ళకపోవచ్చు, షాపులకు వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకు రెడీగా మద్యం కేసులు ఇంట్లో స్టాక్ పెడుతుంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా డిపోల నుంచి వచ్చేసాయి. టీడీపీ వాళ్ళు ఏంటి, డిపోల నుంచి షాప్కి వస్తే షాపుల నుంచి టీడీపీ వాళ్ళు కొంటున్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం నేరుగా డిపోల నుంచి వచ్చింది. సో వీళ్ళు కేసులు తెచ్చుకున్నారు, మద్యం బాక్సులు తెచ్చుకొని ఇళ్లలో స్టాక్ పెట్టుకున్నారు. టీడీపీ వాళ్ళేమో బాటిల్ అలా కొనుక్కుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా నేను లిక్కర్ దెబ్బ అని ఎందుకన్నానది ఇప్పుడు చెప్తా. టీడీపీ అనుకూల మీడియా ప్లస్ తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ లిక్కర్ దాచిపెట్టారు అనే దాని మీద గత 3 రోజుల నుంచి కూడా ఎంక్వైరీలు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు డిపోల నుంచి తెచ్చుకొని లిక్కర్ దాచారు కదా అభ్యర్థులు, అది ఎక్కడ దాచారు అనేది కనిపెడుతున్నారు. అది చాలా ఈజీ కనిపెట్టడం. ఇప్పుడు గ్రామ స్థాయిలో, సూక్ష్మ స్థాయిలో, గ్రామ స్థాయిలో వైసీపీకి ఎలాగైతే నాయకత్వ బలం ఉందో టీడీపీకి కూడా నాయకత్వ బలం ఉంది. సో టీడీపీ గ్రూపుల్లో టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు, ఇదిగో మీ ఊర్లో వైసీపీ వాళ్ళు ఎక్కడైనా లిక్కర్ దాచారా, మీకు సమాచారం ఉంటే చెప్పండి, పట్టించేద్దాం. ఎందుకంటే మనకు మందు లేదు, మనకు మద్యం లేదు, వాళ్ళకు కూడా ఉండకూడదు అనేది టీడీపీ లెక్క. మరి వాళ్ళు అక్రమంగా మద్యం తెచ్చుకున్నారు కదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని. సో ఆ మద్యం పట్టించేస్తే వాళ్ళు మద్యం ఇవ్వలేరు, మనము మద్యం ఇవ్వలేం, బ్యాలెన్స్ అయిపోద్ది అని టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. వీళ్ళు వెచ్చలవిడిగా మద్యం ఉండేది, వాళ్ళకి వెచ్చలవిడిగా మద్యం ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మద్యం అంతా రెడీ చేసుకొని స్టాక్ పెట్టుకొని వీళ్ళకి లేకుండా చేశారు. సో అందుకు ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కడుపు మండి వాళ్ళది పట్టించేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర మద్యం దొరుకుతుంది. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో దొరికింది, నిన్నేమో చిత్తూరు జిల్లా నగిరి రోజాగారి నియోజకవర్గంలో దొరికాయి కొన్ని వేల బాటిళ్ళు. అలా ప్రతిరోజు కూడా ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు స్టోర్ చేసుకున్నవన్నీ కూడా దొరికిపోతున్నాయి. సో ఇంకో 4-5 రోజుల్లో వైసీపీకి లిక్కర్ దెబ్బ గట్టిగానే ఉంటుంది. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో పదే రాస్తున్నారు, లిక్కర్ వీళ్ళు స్టోర్ చేసుకున్నారు, అక్కడ ఎక్కడ ఉంది అంటే. తద్వారా ఈసీకి సమాచారం ఇస్తున్నారు, ఈసీ అలర్ట్ అవ్వడానికి. మరోవైపు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెడుతున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద. ఇక్కడ మరో గమ్మత్తు ఉంది. క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు, ఎక్కడైనా వైసీపీ వాళ్ళు ఒక 10 కేసులు దాచుకుంటే వీళ్ళు వాళ్ళతో టైఅప్ అయిపోయి కొన్ని బాటిల్లో ఒక 1/2 కేసో ఎంతో కొంత వీళ్ళు తీసుకొని సమాచారం ఇవ్వట్ల. కొంతమంది టీడీపీ వాళ్ళు అలా అమ్ముడిపోతున్నారు. సో మ్యాక్సిమం అలా అమ్ముడిపోతున్నారు కాబట్టి ఎక్కువ సమాచారం రావట్ల. ఒరే పట్టించొద్దురా, నా దగ్గర 10 కేసులు ఉన్నాయి, నీకు ఒక కేసు ఇచ్చేస్తా, నువ్వు పట్టించొద్దు అని చెప్పి వాళ్ళు రాజీ అయిపోతున్నారు అనమాట.
కానీ మ్యాక్సిమం వాళ్ళందరికీ పట్టించేయాలని టీడీపీ టార్గెట్. అందుకే లిక్కర్ దెబ్బ కొట్టడానికి, వైసీపీకి లిక్కర్ దెబ్బ కొట్టడానికి అయితే టీడీపీ వాళ్ళు ప్లాన్ చేశారు. సో దాని మీద ఈసీ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు అయితే పెడుతున్నారనమాట. థ్యాంక్ యూ.